హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పెసరపప్పు చారు చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇలా నీట్గా కడగాలండి. ఒక 2 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. శరీరానికి చలువ చేసే పెసరపప్పు చారు రుచిగా ఇలా చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలండి. నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత వేరే కడాయిలో పెసరపప్పు ఉడికించుకోవాలండి. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పప్పు ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలండి. కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఒకటే టమాటా తీసుకున్నాను, ఎందుకంటే చింతపులుసు పోస్తున్నాను కాబట్టి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేనైతే ఒక బీరకాయ ఉంటే ఇందులో వేస్తున్నానండి. కొన్ని బీరకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. చూడండి, మెత్తగా ఉడికించుకోవాలి పప్పు. ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కారం వేసుకోవాలండి. 1 స్పూన్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి పప్పు. కొంచెం చింతపులుసు వేస్తున్నానండి. నేనైతే ఒక టమాటా వేసాను కదా, ఇప్పుడు కొంచెం చింతపులుసు వేసి ఇలా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. కొన్ని కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 4 వెండిన మిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పప్పు పోపు పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. శరీరానికి చలువ చేసే పెసరపప్పు చారు రుచిగా ఇలా చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఒకసారి ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. పెసరపప్పు చారు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.